తెలుగు రాష్ట్రాల చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పీఎస్సీ ఎంపికకు ఇవాళ తొలిసారి ఎన్నిక జరగబోతోంది. సభలో ప్రతిపక్షం లేకపోవడంతో సంఖ్యాబలం ప్రకారమే పీఎస్సీ ఎన్నికకు వెళ్లాలని ఎన్డీఏ కూటమి నిర్ణయించింది. తగినంత సంఖ్యాబలం లేకపోయినా వైసీపీ నుంచి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ప్రక్రియ రసవత్తరంగా మారింది. ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ గా జనసేన ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు ఎన్నిక దాదాపు ఖరారైంది. ఈయన 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైసీపీ నామినేషన్ ఉపసంహరణ జరగకపోతే ఇవాళ అసెంబ్లీ కమిటీ హాల్లో పీఎస్సీ సభ్యత్వానికి పోలింగ్ జరగబోతోంది. సభ జరిగే సమయంలోనే అసెంబ్లీ కమిటీ హాల్లో బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ ప్రక్రియ చేపట్టబోతున్నారు. ఓటింగ్కు ఎమ్మెల్యేలంతా అందుబాటులో ఉండాలని టీడీఎల్పీ సమాచారం ఇచ్చింది. ఇక టీడీపీ తరపున పీఎస్సీ సభ్యత్వానికి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి, తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి నామినేషన్ దాఖలు చేశారు. జనసేన తరపున పులపర్తి ఆంజనేయులు నామినేషన్ దాఖలు చేసగా బీజేపీ తరపున పీఎస్సీ సభ్యత్వానికి విష్ణుకుమార్ రాజు నామినేషన్ వేశారు. ఇక వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేసినా ఆ పార్టీకి తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో ఎన్డీఏ అభ్యర్థుల ఎన్నిక లాంఛనం కాబోతుంది. ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యాక పీఎస్సీ చైర్మన్ గా పులపర్తి ఆంజనేయులు పేరును స్పీకర్ ప్రకటించే అవకాశం ఉంది. పీఎస్సీ చైర్మన్ గా ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్, ఎస్టిమేట్స్ చైర్మన్ గా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును ఎంపిక చేయబోతున్నట్టుగా సమాచారం. ఇక మరోవైపు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ చరిత్రలో ఇప్పటి వరకు ఈ కమిటీలకు ఎన్నిక ప్రక్రియ ఏకగ్రీవంగానే జరిగింది. కానీ 11 మంది సభ్యులే ఉన్న నామినేషన్ దాఖలు చేయడంతో వైసీపీ తొలిసారిగా పోటీ అనివార్యమవుతోంది. అయితే ఓటింగ్లో పాల్గొనేందుకైనా వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలతో పాటు జగన్ సభకొస్తారా రారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.